ఆంధ్రప్రదేశ్లో పేద ధనిక తారతమ్యం లేకుండా ప్రతి కుటుంబానికి అత్యాధునిక వైద్యం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకేస్తోంది. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం గడిచిన 4.5 సంవత్సరాల్లో దాదాపు 53,000 మందికి పైగా వైద్య సిబ్బందిని నియమించింది. సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశ ప్రకారం స్పెషలిస్ట్ వైద్యుల నుంచి నర్సుల వరకు ఎక్కడా ఖాళీలు ఉండకుండా నియామకాలు పూర్తి చేశారు. దేశంలోనే మరే ఇతర రాష్ట్రంలో కూడా ఏపీ స్థాయిలో వైద్య సిబ్బంది నియామకం జరగలేదు. ఏపీలో కొనసాగుతున్న వైద్య ఆరోగ్య విప్లవంపై స్పెషల్ ఫోకస్. 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేతపట్టుకున్న వైఎస్ జగన్ ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా మేనిఫెస్టోను అమల్లోకి తీసుకొచ్చారు. ఎక్కువ మంది జనాభాకు ఎంతో అవసరమైన విద్య, వైద్య, వ్యవసాయ రంగాలపై స్పెషల్ ఫోకస్ పెట్టి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమల్లోకి తెచ్చారు. వాటిని ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తున్నారు. నిధుల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రతి పైసా సద్వినియోగం అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైద్య రంగాన్నే తీసుకుంటే ఈ రంగంలో 4.5 ఏళ్లలో 53,000 మంది వైద్య సిబ్బందిని నియమించడం దేశ ఆరోగ్య చరిత్రలోనే ఒక రికార్డ్. కామన్ మ్యాన్ కు కార్పొరేట్ వైద్యం దక్కాలనే లక్ష్యంతో నాడు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన పథకమే ఆరోగ్యశ్రీ. వైఎస్ఆర్ అకాల మరణం తరువాత చిక్కి శల్యమైన ఆ పథకాన్ని తిరిగి బలోపేతం చేశారు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు హయాంలో నిర్వీర్యమైన వైద్య ఆరోగ్య సేవలను తిరిగి గాడిన పెట్టారు. గతంలో స్పెషలిస్ట్ సేవలు కావాలంటే హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు లాంటి నగరాలకు పరిగెట్టాల్సి వచ్చేది. ఆ దుస్థితిని తొలగించడానికి గడిచిన 4.5 ఏళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ పడకుండా అడుగులేస్తున్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఉచిత వైద్యం అందాలంటే వైద్యులు, వైద్య సిబ్బంది కొరత ఉండకూడదని భావించారు. దానికోసం కార్యాచరణ రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా 53,126 మంది వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాన్ని పూర్తి చేశారు. ఓవరాల్గా లాస్ట్ 2.5 ఇయర్స్లో మనం చూస్తే కనుక హెల్త్ డిపార్ట్మెంట్లో సుమారు 53,126 మంది మనం ఎంప్లాయీస్ని రిక్రూట్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా స్పెషలిస్టులు అంటే బ్రాడ్ స్పెషాలిటీస్లో 4,324 మందిని మనం తీసుకున్నాము. అలాగే మెడికల్ ఆఫీసర్స్ పిహెచ్సి కానీ మిగతా చోట్ల 2,475 మందిని తీసుకున్నాము. ఇది కాకోకుండా ఏఎన్ఎంస్, సిహెచ్ఓలు, తర్వాత మిగతా స్టాఫ్, ల్యాబ్ టెక్నీషియన్స్ కానివ్వండి, ఫార్మసిస్టులు కానివ్వండి, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓలు కానివ్వండి, ఇలా డిఫరెంట్ క్యాడర్స్లో టోటల్గా 53,126 మందిని తీసుకోవడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా చూస్తే గనక ఇంత రిక్రూట్మెంట్ మెడికల్ సెక్టార్లో జరగడం అనేది ఒక రికార్డు. రాష్ట్ర వ్యాప్తంగా నియమించిన 53,126 మంది వైద్యులు, వైద్య సిబ్బందిలో 4,324 మంది స్పెషలిస్టులు, 2,475 మంది వైద్యులు, 6,734 మంది సీనియర్ నర్సులు, 10,032 మంది ఎంఎల్హెచ్పీలు, 13,540 మంది ఏఎన్ఎంలు, 9,751 మంది పారామెడికల్ సిబ్బంది, 249 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 3,303 మంది క్లాస్ 4 సిబ్బంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖలలో ఖాళీల భర్తీకి ప్రత్యేకంగా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుని ప్రారంభించి ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన స్పెషలిస్ట్ వైద్యులకు గిరిజన ప్రాంతాలలో పనిచేస్తే 2,50,000, గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తే 2 లక్షల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తే నెలకి 1,30,000 ఇస్తున్నారు. ఇక రిమోట్ ఏరియాలలో పనిచేసే స్పెషలిస్టులకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా దాదాపు 4 లక్షల రూపాయల వరకు చెల్లిస్తున్న ప్రభుత్వం ఏపీ మాత్రమే కావడం విశేషం. వైద్య రంగంలో దేశవ్యాప్తంగా చూసినప్పుడు స్పెషలిస్టుల ఖాళీలు సగటున 61% ఉంటే ఏపీలో ఇది 5% లోపే ఉంది. వైద్య రంగంలో కీలకంగా పనిచేసే స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ల విషయంలో దేశంలో దాదాపు 36% ఖాళీలుంటే అది ఏపీలో జీరోగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఈ హాస్పిటల్స్లో పూర్తి స్థాయిలో స్టాఫ్ ఉండాలి, ఏ ఒక్క వేకెన్సీ కూడా ఉండకూడదని జీరో వేకెన్సీ పాలసీ తీసుకున్నారు. సో దాన్ని బేస్ చేసుకుని ఏ డిపార్ట్మెంట్కి లేని ఫెసిలిటీ మన హెల్త్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. ఏ డిపార్ట్మెంట్లో అయినా పోస్టులు ఫిలప్ చేయాలంటే కనుక ఈవెన్ వేకెన్సీస్ ఉన్నా కానీ స్పెషల్గా ఫైనాన్స్ పర్మిషన్ తీసుకోవాలి.
హెల్త్ డిపార్ట్మెంట్లో అలాంటి అవసరం ఏమి లేకోకుండా మనం ఏ వేకెన్సీ 3 నెలల ముందే వేకెన్సీ మనం నోటిఫై చేసుకుని మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఒకటి క్రియేట్ చేసి మనంతటికి మనమే ఏపీపీఎస్సి ఇలా వాటి మీద డిపెండ్ అవ్వకోకుండా డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మనం ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 6 నెలల క్రితం మనం మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా ఎక్స్క్లూజివ్గా మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో జరిగే అన్ని అపాయింట్మెంట్స్ కూడా మనం మెడికల్ రిక్రూట్మెంట్ ద్వారానే డైరెక్ట్గా నోటిఫై చేసేసి అతి త్వరలో మనం చేసుకోవడానికి మనకు అవకాశం కలిగింది. వైఎస్ జగన్ ప్రభుత్వం దార్శనికతకు ప్రత్యేక నిదర్శనం రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న 17 కొత్త మెడికల్ కాలేజీలు. గత ఏడాదిలో 5 మెడికల్ కళాశాలలు ప్రారంభం కాగా ఈ ఏడాది మరో 5 మెడికల్ కళాశాలలు ప్రారంభం కాబోతున్నాయి. మిగతావి వచ్చే ఏడాది ప్రారంభమవుతాయి. వీటి కోసం కావలసిన స్పెషలిస్టులు, వైద్య సిబ్బందిని ఎక్కడ అవసరమైతే అక్కడ నియమిస్తూనే ఉన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ సూపర్ స్పెషలిస్టుల సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడుగులేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక్కో ఆసుపత్రిలో దాదాపు 80 కోట్ల రూపాయలను ఖర్చు చేసి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా నిధుల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా స్పెషలిస్ట్ వైద్యులను నియమించారు. ఇది విజయవాడ ప్రభుత్వాసుపత్రి. ఇందులో గడిచిన 2 ఏళ్లుగా ప్రత్యేక సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో దాదాపు 9 రకాల సూపర్ స్పెషాలిటీ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వాసుపత్రిలో యూరాలజీ, నెఫ్రాలజీ, ఆంకాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, పీడియాట్రిక్స్ తదితర కీలకమైన విభాగాల ద్వారా దాదాపు 50 మంది సూపర్ స్పెషలిస్టులు వైద్య సేవలు అందిస్తున్నారు. గతంలో ఈ తరహా అత్యున్నత సూపర్ స్పెషాలిటీ సేవల కోసం ప్రజలు బెంగుళూరు, చెన్నై లాంటి సుదూర ప్రాంతాలకి వెళ్లాల్సి వచ్చేది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆస్తులు అమ్ముకోవలసి వచ్చేది. అలాంటి దుస్థితిని తొలగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం ప్రకారం స్పెషలిస్టు సేవల్ని బలోపేతం చేశారు. దాంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో దాదాపు 50 మంది సూపర్ స్పెషలిస్టులతో పేద కుటుంబాల నుంచి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించగలుగుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఇక్కడ ఈ సేవలు అందడం ద్వారా ఇటువంటి ప్రజలకు వైద్య సౌకర్యాలు అందుతున్నాయి. అదేవిధంగా ఎంతమంది వైద్యులు ఈ సేవల్లో పాల్గొంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏ విధంగా ఇప్పుడు మీరు ఓవరాల్గా చూసుకుంటే కనుక సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ద్వారా ఎంతమందికి సేవలు అందిస్తున్నారు, ఎంతమంది డాక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నారు, ఏ విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇక్కడ విజయవాడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 9 సూపర్ స్పెషాలిటీ బ్రాంచెస్ ఉన్నాయి నాకు. సో ఫర్ దట్ 300 బెడ్స్ అకామిడేట్ చేసే బ్లాక్ ఉంది. ఆల్ 9 డిపార్ట్మెంట్స్ సూపర్ స్పెషాలిటీ, రౌండ్ అబౌట్ 45 to 50 డాక్టర్స్ రౌండ్ ది క్లాక్ సర్వీసెస్ అందిస్తున్నారు. మేము ఆన్ ఎన్ యావరేజ్ పర్ డే 750 నుంచి 950,000 పేషెంట్స్, ఓపీ పేషెంట్స్ చూస్తున్నాము. బెడ్ ఆక్యుపెన్సీ 80%, 90% దాకా ఉంటుంది ఇక్కడ ఇన్ దిస్ బ్లాక్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్. ఆన్ అన్ యావరేజ్ పర్ మంత్ 700 to 800 డయాలసిస్ చేస్తున్నాము. పర్ మంత్ 175 to 190, 200 వాటికి క్యాత్ ప్రొసీజర్స్ చేస్తున్నాము. అండ్ 60 to 80 యాంజియోప్లాస్టీలని దానికి సంబంధించిన ప్రొసీజర్స్ చేస్తున్నాము ఈ హాస్పిటల్లో. అండ్ పర్ డే ఆర్ ఆల్టర్నేట్ డేస్ 10 to 15 గ్యాస్ట్రోస్కోపీ ఆన్ అన్ యావరేజ్ డైలీ 10 to 15 or 20 కేసెస్ చేస్తున్నాం గ్యాస్ట్రోస్కోపీ ప్రొసీజర్స్. అండ్ ఎక్స్ట్రాడినరీ థియేటర్స్ ఉన్నాయి. 8 థియేటర్స్ ఆర్ దేర్ ఇన్ ది టాప్ ఫ్లోర్ హియర్. ఆల్ ఆర్ లామినార్ ఎయిర్ ఫ్లో థియేటర్స్. దే ఆర్ ఫుల్లీ ఎక్విప్డ్. వీఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ, ఆల్ అవర్ డాక్టర్స్ అండ్ వీఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో నా ఉద్దేశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా స్టెమీ ప్రోగ్రామ్ అని ఒకటి స్టార్ట్ చేశారు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మా వాట్సాప్లోకి ఆ ఈసీజీస్ అవన్నీ రాగానే మా కార్డియాలజిస్టులు వాళ్ళందరూ దాన్ని పర్సూ చేసుకుని ఇమీడియట్లీ వాళ్ళకి చెప్పి థ్రాంబులైజ్ చేసేసి పేషెంట్స్ని ఇక్కడ షిఫ్ట్ చేసి ఎంతమంది బెనిఫిట్ పొందారనేది మా వాళ్ళందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు. అండ్ దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. వీరు అందరూ ఇంతమంది డాక్టర్లు ఇక్కడ వైద్య సేవడం ఒకవేళ లేకపోతే ఇక్కడ వైద్య సేవలు పొందాల్సిన ప్రజలు ఎంత దూరం వెళ్ళాల్సి వచ్చేది అసలు పరిస్థితి?
ప్రీవియస్లీ పాస్ట్లో ఏం జరిగిందంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ సర్వీసెస్ లేనప్పుడు మనం హైదరాబాద్ అని, చెన్నై అని, బెంగళూరు అని అట్లా సర్వీస్ చేసి అక్కడికి పోయేవాళ్ళం. అండ్ లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ టు ది సొసైటీ. బట్ నవేడేస్ మనకి అన్ని అందుబాటులో వచ్చేసేసి మెడికల్ కాలేజీలు, ఎక్స్ట్రా న్యూ మెడికల్ కాలేజెస్ అన్నీ వచ్చి అక్కడ కూడా సూపర్ స్పెషాలిటీ బ్రాంచెస్ స్టార్ట్ చేసేటప్పటికి చాలా మైగ్రేషన్ ఫ్రమ్ హియర్ టు అదర్ హయ్యర్ సెంటర్స్ అనేది చాలా తగ్గిపోయింది. మనం మన ఓపెనింగ్ వల్ల, మన గవర్నమెంట్ చేసిన ఓపెనింగ్స్ వల్ల, లేటెస్ట్ మెడికల్ కాలేజెస్ వల్ల చాలామంది పేషెంట్స్ని మనం సూపర్ స్పెషాలిటీ అవసరమైన వాళ్ళని చాలా బ్యూటిఫుల్గా ట్రీట్ చేయగలుగుతాం. ఇది కృష్ణా జిల్లాలోని గుడివాడ ఏరియా ఆసుపత్రి. వైఎస్ జగన్ అధికారంలోకి రాకముందు వరకు ఈ 100 పడకల ఆసుపత్రిలో అరకొర సౌకర్యాలే ఉండేవి. 10 మండలాల ప్రజలకి వైద్య సేవలు అందించే ఈ ఆసుపత్రి రూపురేఖలు గడిచిన 4.5 పూర్తిగా మారిపోయాయి. నాడు నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బడుల రూపురేఖలు మారుస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం అదే కార్యక్రమాన్ని వైద్య రంగంలో కూడా అమలు చేస్తోంది. ఆస్పత్రుల నాడు నేడులో భాగంగా గుడివాడ ఏరియా ఆసుపత్రికి సంబంధించి 11 కోట్ల రూపాయలతో కొత్త భవనాల నిర్మాణాలు జరిగాయి. దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన అత్యున్నత వైద్య పరికరాలు సమకూరాయి. ప్రస్తుతం ఈ ఏరియా ఆసుపత్రిలో జనరల్ సర్జరీలతో పాటు ఫిజియోథెరపీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, ఈఎన్టీ, గైనకాలజీ, ఆర్థో, ఆఫ్థమాలజీ, డెంటల్ లాంటి స్పెషలిస్ట్ సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. గుడివాడ ఏరియా ఆసుపత్రిలో 2019 నాటికి కేవలం 9 మంది మాత్రమే వైద్యులుండేవారు. ఇప్పుడు 18 మంది స్పెషలిస్టులతో కలుపుకుని మొత్తంగా 29 మంది వైద్యులు, 100 మంది వైద్య సిబ్బంది అందుబాటులోకి వచ్చారు. వీరికి అదనంగా మరో 20 నుంచి 30 మంది పీజీ విద్యార్థులు వైద్య సేవలు అందిస్తుంటారని గుడివాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిరాదేవి అంటున్నారు. గుడివాడ ఏరియా ఆసుపత్రి ఇక్కడ ఏ విధంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది తెలుసుకునే ప్రయత్నం. మనతో పాటు డాక్టర్ ఇందిరాదేవి ఇక్కడ ఈ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉన్నారు, ఆమెతో మాట్లాడించే ప్రయత్నం. మేడం, ఏ విధంగా ఇప్పుడు వైద్య సిబ్బంది కొరత అనేది ఒకప్పుడు ఎక్కువగా అన్ని ఆసుపత్రులు ఉండేది, ఇప్పుడు వైద్య సిబ్బంది అనేది కానీ వైద్యులు కావచ్చు, స్పెషలిస్టులు కొరత తీరింది అనుకోవచ్చా? ఏ విధంగా మీ ఏరియా హాస్పిటల్లో వైద్యులు ఉన్నారు, ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, అసలు పనిచేస్తున్నారు? ఇంతకు ముందుతో పోల్చుకుంటే 2019కి మునుపుకి ఇప్పుడు 2019 నుంచి చూసుకుంటే మన గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫోకస్ అంతా ఈ విద్య వైద్యం మీద ఉండటంతో మెయిన్గా ఈ ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన తలపెట్టిన ఈ నాడు నేడు ప్రోగ్రాంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంతోనే సరిపోదు, దానికి సరిపడా వైద్య సిబ్బంది మెయిన్గా డాక్టర్స్ ఉండాలి, అలాగే పారామెడికల్ సిబ్బంది స్టాఫ్ ఉండాలనే ఉద్దేశంతో వేకెన్సీస్ అన్నీ ఫిలప్ చేయడం జరిగింది. సో మనకి ముఖ్యమంత్రి గారు ఇంత ఫోకస్ చేసిన దాన్ని, ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకుని మమ్మల్ని అందరినీ డాక్టర్స్ అందరికీ ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చరు అలాగే వైద్య డాక్టర్స్ని స్టాఫ్ని ప్రొవైడ్ చేయటమే కాకుండా వీళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు అనేది కూడా రివ్యూస్ చేసి మాకు వెనకుండి ప్రతిదీ మాకు చెప్పడం, అలాగే ల్యాబ్ ఎక్విప్మెంట్ కూడా ఇవ్వటం వల్ల ఇంతకుముందు మనకి ప్లేట్లెట్స్ ఎగ్జామినేషన్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్ జరిగేది కాదు. ఇప్పుడు ప్లేట్లెట్స్ అనేది కూడా జరగటం వల్ల డెంగ్యూ ఫీవర్స్ అన్నిటిలో కూడా మనం చేస్తున్నాము. సో అలా మనకి అడ్వాన్స్మెంట్ ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, వైద్య సిబ్బంది డాక్టర్స్ పెరిగారు. గుడివాడ ఏరియా ఆసుపత్రిలోనే దాదాపుగా 50 మందికి పైగా వైద్యులు ఇక్కడ పనిచేస్తున్నారంటే ఆలోచించుకోవచ్చు. గతంలో ఇప్పుడు కూడా ఈ విధమైన పరిస్థితి లేదు. 50 మందికి పైగా వైద్యులు, అదేవిధంగా స్పెషలిస్ట్ సేవలు కూడా ఇక్కడ ప్రజలకు అందుతున్నాయని చెప్పుకోవచ్చు. దీంతోపాటు దాదాపుగా ఒక 100 మంది పైగా వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వైద్యానికి, అదేవిధంగా ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించడం కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ విధంగా గుడివాడ ఏరియా ఆసుపత్రి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, వైద్యుల కొరత తీర్చడం, వైద్య సిబ్బంది కొరత తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. గతంలో ప్రధాన నగరాల్లో మాత్రమే స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉండేవాళ్ళు. తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడేవారు. అత్యాధునిక స్థాయి రోగ నిర్ధారణలు, చికిత్సల కోసం నగరాలకు పరిగెత్తాల్సి వచ్చేది. మధ్యలోనే ప్రాణాలు పోయేవి. అదృష్టం బాగున్నవారు బ్రతికి బయటపడేవాళ్ళు. అయితే ఆధునిక చికిత్సల కోసం ఆస్తులు అమ్ముకుని అప్పుల పాలవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు. ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే స్పెషలిస్టుల వైద్య చికిత్సలు లభిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ పేషెంట్ పేరు చంద్రగిరిబాబు. దినసరి కూలి.
రెక్కాడితేనే గాని డొక్కాడే కుటుంబం. కడుపులో తీవ్ర నొప్పి రావడంతో ఆస్పత్రి వైద్యులు పరిశీలించి స్కానింగ్ కూడా తీయించి పేగు మెలికపడినట్లు గుర్తించి ఎమర్జెన్సీ కేసుగా నిర్ధారించారు. గంటల వ్యవధిలో ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదంగా గుర్తించి అదే రోజు తెల్లవారుజామున వెంటనే ఆపరేషన్ చేశారు. స్పెషలిస్టులు లేకపోవడంతో గతంలో ఎప్పుడూ ఈ తరహా ఎమర్జెన్సీ కేసులకు గుడివాడ లాంటి ఏరియా ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ అందించలేదు. కానీ ఇప్పుడు ఈ ఆస్పత్రిలో ఏకంగా 18 మంది స్పెషలిస్టు వైద్యులు వివిధ విభాగాలకి అందుబాటులో ఉండడంతో వెంటనే ఈ నిరుపేద ప్రాణం కాపాడగలిగారు. పొద్దున కడుపు నొప్పిలాగా వచ్చింది. పొద్దున డాక్టర్ గారి హాస్పిటల్కి వచ్చాము. హాస్పిటల్ అర్జెంట్ చూసి అన్ని పరీక్షలు చేపించి ఆపరేషన్ చేయించారు డాక్టర్ గారు. హాస్పిటల్ అందరూ చూసి నాకేం తెలియదండి, అసలు అనుకోకుండా హాస్పిటల్కి వచ్చేసా. హాస్పిటల్ అందరూ కలిసి చూసి పరీక్షలు చేపించేసి ఆపరేషన్ అప్పటికప్పుడే చేశారు. బాగా చేశారండి. రాగానే అందరూ పట్టించుకున్నారు, బాగానే అందరూ శుభ్రంగా చూశారు. అప్పటికప్పుడు ఆ రేత్రే తీసుకొస్తే తెల్లారి పొద్దున పూట చేశారండి. మా అమ్మాయికి కూడా బాగానే చేశారు, బాగా చూశారు. మా ఆయనకి కడుపులో చిన్న గెడ్డల్లో వచ్చిందండి, నీరుటి నుంచి ఉంది. అది పెరిగిపోయిందేమో మాకు తెలియలే. చెడలో ఈ పండగ తెల్లారి తీసుకొస్తే లచ్చివారి నాడు తీసుకొస్తే పరీక్షలు, స్కానింగ్లు, ఎక్స్రేలు అన్నీ తీసారు, బాగానే ఉంది. తీసుకొచ్చి నువ్వు ఆపరేషన్ చేయాలమ్మా, చేయమ్మా కేసు అని చెప్పారు డాక్టర్ గారు. చెబితే సరేలేండి అని తెల్లారి చేపించేశారు. బాగా అన్నీ బాగా చూశాడండి డాక్టర్ గారు, చక్కగా చేశాడు. నా పేరు కృష్ణగిరీష్, డాక్టర్ కృష్ణగిరీష్ అండి. నేను జనరల్ సర్జన్, ఏరియా హాస్పిటల్ గుడివాడలో పనిచేస్తున్నాను 1 సంవత్సరం నుంచి. ఈ పేషెంట్ పొద్దున పూట రావడం జరిగిందండి. మేము క్లినికల్గా ఎగ్జామినేషన్ చేసి మేము చూసాము. ఈయన చూడటం వల్ల ఎగ్జామినేషన్లో ఏం తెలియదంటే పేగు మెలిపడటం జరిగింది. వెంటనే మేము ఎక్స్రే తీసాము. దాని తర్వాత దానికి సంబంధించిన స్కాన్ కూడా, అబ్డామినల్ స్కాన్ అంటారు, యూఎస్జీ అల్ట్రాసోనోగ్రఫీ. ఈ చేయడం వల్ల మనకి ఏం తెలిసిందంటే పేగు మెలిపడింది అనేది మనకి నిర్ధారణ అయింది. అది కూడా చిన్న పేగు మెలిపడింది. సో ఈ చిన్న పేగు మెలిపడటం వల్ల ఏమవుతుందంటే మనం ఎమర్జెన్సీగా దాన్ని ఆపరేషన్ చేయాలండి. ఎమర్జెన్సీగా మనం ఆపరేషన్ చేయలేదు అంటే ఆ పేగు దానికి రక్త ప్రసరణ ఆగిపోయి దాని తర్వాత మెల్లగా అది కుళ్ళిపోవడం జరుగుద్ది. సో మనం వెంటనే ఇక్కడ మనకి గవర్నమెంట్ పరంగా మనకి సపోర్టు, ఇక్కడ ఆపరేషన్ థియేటరు మనకి 24 గంటలు అవైలబిలిటీ ఉండడం వలన దానిలో మనకి ఆపరేషన్కి సంబంధించిన వసతులు, మెయిన్గా ఇన్స్ట్రుమెంట్స్, మళ్ళీ పేగు ఒకవేళ పాడైపోయినా కానీ దానికి కావాల్సిన మళ్ళీ అటాచ్మెంట్ చేయడానికి దానికి సంబంధించిన సూచన మెటీరియల్ అంటారు ఇంగ్లీష్లో, అవన్నీ మనకి అవైలబిలిటీ మునుపటి లేవు. ఇప్పుడు రెగ్యులర్గా గవర్నమెంట్ చెక్ చేయడం వలన మనకి ఎప్పటికప్పుడు మంత్లీ వాళ్ళు ఇవ్వడం వలన మనం ఈ ఆపరేషన్ ఎమర్జెన్సీలో టయానికి మనం చేసి పేషెంట్ని మనం రక్షించడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను నాడు నేడులో భాగంగా అభివృద్ధి చేయడమే కాకుండా దాదాపు ప్రతి ఆస్పత్రికి అత్యాధునిక వైద్య పరికరాలను అందించింది. ఇందులో భాగంగా గుడివాడ ఏరియా ఆస్పత్రి కోసం దాదాపు 3 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసి అత్యాధునిక పరికరాలు సమకూర్చారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే కనిపించే ఆధునిక వైద్య పరికరాలు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. ఇంతటి ఖరీదైన పరికరాలను కేవలం ఈ ఆస్పత్రికే కాదు, రాష్ట్రంలోని అన్ని ముఖ్యమైన ఆస్పత్రులకి ప్రభుత్వం అందించింది. ఈ విలువైన పరికరాలు పాడైపోతే గతంలో నెలల తరబడి మూలన ఉంచేవారు. ఇప్పుడు ఆ దుస్థితి లేదు. పాడైపోయిన పరికరాలను, యంత్రాలను రిపేర్ చేయించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 74 బయోమెడికల్ ఇంజనీర్ పోస్టులను వైఎస్ జగన్ సర్కార్ భర్తీ చేసింది. ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో కూడా మనకి చాలా ఎక్విప్మెంట్స్ మనం ప్రొక్యూర్ చేశాము. సో అది డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కావచ్చు, అలాగే ఈ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, ప్యాథాలజీ రిలేటెడ్ ల్యాబ్స్ కావచ్చు, అలాగే ఆపరేషన్ థియేటర్లో అవసరమైన సర్జికల్ ఎక్విప్మెంట్ కావచ్చు. సో ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా చాలా మంచి ఎక్విప్మెంట్స్, మోడర్న్ ఎక్విప్మెంట్స్ మనం ప్రొక్యూర్ చేశాం కాబట్టి వాటిని మెయింటైన్ చేయడానికి కూడా ఒక సిస్టమ్ డెవలప్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక కోవిడ్ ఒక జర్క్ లాగా మనకి వచ్చింది. సో కోవిడ్ అప్పుడు మనం చూస్తే కనుక ప్రతి దాంట్లో కూడా మనకు షార్ట్ కమింగ్స్ కనపడేవి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి హాస్పిటల్కి అంటే మేజర్ హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అన్నిట్లో కూడా
ఈ బయోమెడికల్ ఇంజనీర్స్ ఉండాలని ఒక డెసిషన్ తీసుకుని బయోమెడికల్ ఇంజనీర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. ఎంటెక్, బీటెక్, బయోమెడికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యతనిస్తూ 74 బయోమెడికల్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేశారు. దాంతో ఇప్పుడు ప్రతి ఆసుపత్రిలోని విలువైన వైద్య పరికరాలకి ఎప్పుడు మరమ్మత్తు వస్తే అప్పుడు వెంటనే బాగు చేయిస్తున్నారు. నా పేరు వినూత్న. నేను గవర్నమెంట్ హాస్పిటల్ గుడివాడలో ఇన్ హౌస్ బయోమెడికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడ 1.5 year నుంచి పనిచేస్తున్నాను. టోటల్గా 74 పోస్ట్ తీశారు. నాకు ఇక్కడ గుడివాడలో పోస్ట్ వచ్చింది. ఆర్థోపెడిక్ సర్జరీ అప్పుడు దీన్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇది ఏదైనా రిపేర్ వస్తే కనుక మేము వెంటనే ఇన్ హౌస్లో ఉంటాం కాబట్టి వీటిని రిపేర్ చేస్తాం. ఒకవేళ మా యొక్క పరిధిలో అవ్వకపోతే కనుక థర్డ్ పార్టీ సర్వీస్ తీసుకుంది, సైరిక్స్ అంటారు. ఈ బార్కోడ్ నెంబర్ని మనం ఈ ఫోన్ నెంబర్ ద్వారా చేస్తే కనుక వెంటనే కంప్లైంట్ లాగిన్ అయిపోయింది. వాళ్ళు వెంటనే 3 days లోపల వచ్చి దీన్ని రిపేర్ చేస్తారు. సియాము, ఎక్స్రేలు అలాంటివి చాలా వచ్చినాయి సార్. వెంటనే సైరిక్స్ వాళ్ళు వచ్చి పెద్దవి కాబట్టి స్పేర్ పార్ట్స్ కానీ అవన్నీ వాళ్ళు వచ్చి సర్వీసింగ్ చేసి వెంటనే చేసేస్తారు సార్. మనసుంటే మార్గముంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిరూపిస్తున్నారు. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయడం కోసం రాజీ పడకుండా నిధులను కేటాయిస్తూ పేద కుటుంబాల ప్రాణాలను కాపాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతంలో కంటే వైద్యులు, వైద్య సిబ్బంది మెరుగవడంతో వైద్య సేవలు మెరుగయ్యాయి. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరిగింది. ఓ పక్క ఆధునిక పరికరాలు, సౌకర్యాలు, మరోపక్క వైద్యులు అందుబాటులో బాగా పెరగడంతో పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు బ్రతికి బట్టగట్టగలుగుతున్నారు. ఇది కృష్ణా జిల్లా గుడివాడ ఏరియా ఆసుపత్రి. ఇక్కడ ప్రతి నెల 12,000 వరకు ఓపీలు చూస్తుండగా 1,200 మంది వరకు ఇన్పేషెంట్లుగా అడ్మిట్ అవుతున్నారు. ప్రతి నెల దాదాపు 100 నుంచి 120 వరకు డెలివరీలు జరుగుతున్నాయి. గతంతో పోలిస్తే ఆసుపత్రిలో సౌకర్యాలు, సిబ్బంది సంఖ్య పెరగడంతో వైద్యం బాగా అందుతోందని పలువురు పేషెంట్లు, వారి బంధువులు అంటున్నారు. బాగా చూసారండి, బాగా చూస్తున్నారని బాగా చూసారండి. చనిపోదాం మనిషి దేవుని బతికిచ్చారండి, ఇళ్ళ బతికిచ్చారండి, దేవుడి బతికిచ్చారండి. బాగా రిస్క్ చేసుకున్నారండి. బాగా రిస్క్లో వచ్చామండి. చనిపోతాం అనుకో ఆశ వదిలేసుకున్నానండి. నేను మొత్తంగా ట్రీట్మెంట్ ఇచ్చి బాగా చూసారండి. ఇట్లా పడుకుంటాడు అనుకోలేదండి. మేము ఇంటికాడే చచ్చిపోయాడు అనుకున్నాను. నేను ఇక్కడ మొత్తంగానే బాగానే చూసారండి. కడుపు నొప్పుకొని వచ్చాను. ఈలోపు కాపలా పెరిగి కొన్నంబడతాం వల్ల డాక్టర్ గారు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసి నన్ను బతికిచ్చాడు సార్. నన్ను ఇలా బయటికి చూపించుకోలేక ఇక్కడ వచ్చి చూపించుకున్నాం సార్. దేవుడి వల్ల ఆరోగ్యశ్రీ గారు వచ్చింది. నాకు డబ్బులు కూడా ఇచ్చారు. ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది సార్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్. ఇదివరకని ఇప్పుడు బాగా నీట్గా చేస్తున్నారు సార్. మా కోళ్ళ గారిని తీసుకొచ్చామండి. డాక్టర్లు అందరూ స్పందించి బాగా చూసారండి. హాస్పిటల్ మాత్రం చాలా బాగుందండి. సిస్టర్స్ కాడ ఏ టైం కాడ మమ్మల్ని ఆదరించారండి. బాగానే చూసారు మా అందరిని దయించి. హాస్పిటల్ మాత్రం చాలా బాగా డాక్టర్ అందరు కాడ పాపకు కాడ బాగోపోతే చాలా బాగా చూసారండి డాక్టర్స్. పాపకే హస్బెండ్ నిన్న రాత్రి మళ్ళీ 3 ఇంజక్షన్లు చేయాలన్నారు. 3 రోజులు బాగా చూసారండి. పాప కాడ బాగుందండి. హాస్పిటల్ మాత్రం చాలా బాగుందండి. ప్రైవేట్ హాస్పిటల్ కంటే గవర్నమెంట్ హాస్పిటల్ చాలామంది వస్తున్నారండి స్పందిస్తాయి. చాలా బాగా చూస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ కంటే మ్యాక్సిమం అందరూ ఎక్కడికే వస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి చాలామంది వెళ్ళట్లా. అక్కడికి వెళ్ళిన కాడ నుంచి ఫీజులని ఇక్కడ ఏంటంటే అన్నీ బాగా చూస్తున్నారు. మ్యాక్సిమం ఏదున్నా ఎమర్జెన్సీ అయినా చూస్తున్నారు. ఇది వరకు చూడట్లేదు అనేవాళ్ళు కానీ ఎప్పుడైతే లేదు బాగుంది. గుడివాడ లాంటి ఏరియా ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో రిక్రూట్ కావడంతో కొత్తగా 2 ఎనెస్థీషియా, 3 ఫ్యామిలీ మెడిసిన్ సీట్లు గత ఏడాది మంజూరయ్యాయి. దీంతో గత ఏడాది నుంచి ఈ కోర్సులలో ప్రతి ఏటా 5 విద్యార్థులు ఇక్కడ కోర్సు చేస్తూనే ప్రజలకి సేవలు అందించగలుగుతున్నారు. టీచింగ్ ఆసుపత్రిలో మాత్రమే ఉండే ఈ సీట్లు గుడివాడ లాంటి ఏరియా ఆసుపత్రిలో మంజూరు కావడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. గుడివాడ ఏరియా ఆసుపత్రిలో అన్ని మౌలిక సదుపాయాలు ఉండడంతో తాము కోర్సు చేయడంతో పాటు ప్రైవేట్ కాలేజీల కంటే ఎక్కువ ఆపరేషన్లలో పాల్గొనే అవకాశం దక్కుతోందని విద్యార్థులు అంటున్నారు. నా పేరు డాక్టర్ అలేఖ్య. నేను ఎంబీబీఎస్ ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ ఏలూరు నుంచి చేశాను. నేను 2022 నవంబర్లో ఏరియా హాస్పిటల్లో డిఎన్బి డిప్లొమా ఎనస్థీషియా డిపార్ట్మెంట్లో పీజీ చేయడానికి జాయిన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ అసలు నేను గుడివాడలో జాయిన్ అయినప్పుడు అందరూ ఇది జస్ట్ పెరిఫరల్ హాస్పిటల్ మాత్రమే, మెడికల్ కాలేజ్లో నాకన్నా నా ఫ్రెండ్స్ అందరూ నేర్చుకుంటున్నారు, నేను ఎలా నేర్చుకోగలుగుతానా లేదా అని చెప్పి చాలా భయపడ్డాను. బట్ ఈ హాస్పిటల్ అనేది అంటే మిగతా గవర్నమెంట్ హాస్పిటల్స్లా లేదు. చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, బాయిల్స్ మిషన్ అండ్ వర్క్ స్టేషన్ అన్నీ ఉన్నాయి. అండ్ ఎవ్రీ మంత్ కూడా ఆల్మోస్ట్
గైనిక్ అండ్ సర్జరీ కలిపి అరౌండ్ 200 సర్జరీస్ జరుగుతూ ఉంటాయి. అందులో నా కొలీగ్ 100 సర్జరీస్, నేను 100 సర్జరీస్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా బయట ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కానీ మిగతా వాళ్ళు చేసే అంత తక్కువ అయితే కాదు. మేము వాళ్ళకన్నా కూడా ఎక్కువ చేయగలుగుతున్నాము. అండ్ ఇక్కడ కూడా మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ అన్నీ వస్తూ ఉంటాయి. డిఫరెంట్ కేసెస్ అనేది చూస్తూ ఉన్నాం మేమైతే మాత్రం. డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి పీజీ వైద్య విద్యార్థి ఇంటర్న్షిప్ కింద 3 నెలల పాటు గ్రామీణ ప్రాంతాలలో పనిచేయాలనే నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంతో ఈ గుడివాడ ఆసుపత్రిలో విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాలకి చెందిన 24 మంది పీజీ వైద్య విద్యార్థులు సేవలు అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించడానికి తమకి అవకాశం ఏర్పడిందని, రోజు 50 నుంచి 100 వరకు ఓపీలు చూడగలుగుతున్నామని పోస్ట్ గ్రాడ్యుయేషన్ వైద్య విద్యార్థులు చెబుతున్నారు. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అంటే డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాంలో గుడివాడలో పోస్ట్ అయింది. నాకు ఇప్పుడు పోస్టింగ్ వచ్చింది. ఇప్పుడు నా కాలేజ్ నుంచి 24 అక్కడ పోస్టెడ్, అది అన్ని డిపార్ట్మెంట్ కలిసి. ఇప్పుడు అక్కడ నేను అనస్థీషియా పీజీ, అక్కడ ఏం జరగట్లేదంటే రోజు కేసెస్ జరుగుతుంది. అక్కడ మనకి అనస్థీషియా వర్క్ స్టేషన్స్ ఉన్నాయి. సో రోజు అది ఎప్పుడైనా ఎలెక్టివ్ ఒకటే కాదు, ఎమర్జెన్సీ ఏమైనా జరిగిందా కూడా 24 hours మన సేవనం అక్కడ ఉంది. సో ఇప్పుడు అది అడ్వాంటేజ్ ఏంటినా, ప్రీవియస్లీ అన్ని మన ఎమర్జెన్సీ ఉంది, అప్పుడు వాళ్ళకి అక్కడ ఉంది చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. ఇప్పుడు మన పీజీస్ ఉంది కాబట్టి 24 hours వాళ్ళకి అది అన్ని డిపార్ట్మెంట్స్, అనస్థీషియా, సర్జరీ, మెడిసిన్, అన్ని డిపార్ట్మెంట్స్, ఈవెన్ పథాలజీ, అన్ని వాళ్ళకి ఏం కావాలి అది అక్కడ ఉంది ఇప్పుడు. సో పేషెంట్స్ లైఫ్ స్టైల్ కూడా చాలా ఈజీ అయిపోయింది ఇలా ఉందో కాబట్టి. నేను ఓపీ మేనేజ్ చేస్తాను సార్. డైలీ 50 to 100 ఓపీ అయితే కాన్స్టెంట్గా వస్తుంది సార్. అక్కడ రెగ్యులర్గా అన్ని సిబిపి, లివర్, కిడ్నీ అన్ని టెస్ట్ రెగ్యులర్గా అవుతున్నాయి సార్. సో పేషెంట్స్ ఫాలోఅప్కి వచ్చి ఇంకా డయాబెటిక్, హైపర్టెన్సివ్ మేనేజ్మెంట్ కానీ, ప్యాంక్రటైటిస్ కేసెస్ కానీ, ఈ కేసెస్ అన్నీ ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే వెంటనే అడ్మిట్ చేసేసి, ఆల్రెడీ బెడెడ్ హాస్పిటల్ కాబట్టి 80% వరకు ఆక్యుపెన్సీ అవుతుంది సార్ బెడ్స్. పేషెంట్స్ నుంచి అయితే ఫీడ్బ్యాక్ చాలా బాగుంది సార్. అంటే ట్రీట్మెంట్ సరిగ్గా అవ్వడము, ఇట్లా పెయిన్స్ కానీ అవి తగ్గాయి అన్న, సిమ్టమ్స్ తగ్గాయి అన్న ఫాలోఅప్తో రావడం మంచిగా అనిపిస్తుంది సార్. ధనవంతులు ఎంత డబ్బైనా ఖర్చు చేసి కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకుంటారు. రెక్కాడితే గాని డొక్కాడని పేదలకు అనారోగ్య సమస్యలు వస్తే వారి ప్రాణాలు కాపాడేదెవరు? వారికి ఆధునిక వైద్య చికిత్సలు ఎవరు అందించాలి? నిస్సందేహంగా ప్రభుత్వ ఆసుపత్రులే. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదే సమీక్షలు చేస్తూ, సమర్థులైన ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేస్తూ రాష్ట్ర వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు.